ప్రజా సమస్యలే ఎజెండాగా పాదయాత్రలో 2500 కిలోమీటర్లు అధిగమించిన చంద్రబాబు గాడి తప్పిన పాలనను మళ్లీ పట్టాలెక్కించే సత్తా తెలుగుదేశానికే ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని రక్షించడమే పాదయాత్ర లక్ష్యమని ఉద్ఘాటించిన బాబు పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అవినీతిపై సింహాల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల బాధలు చూడలేకే వస్తున్నా మీకోసం యాత్ర ప్రారంభించానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ హయాంలో చోటు చేసుకున్న అవినీతి కుంభకోణాలను వివరిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న బాబు మండపేటలో 2500 కిలోమీటర్ల పాదయాత్ర మైలురాయిని అధిగమించారు. అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్ వద్ద కేక్ కట్ చేసి కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. రెండు 2500 కిలోమీటర్ల సరికొత్త రికార్డుతో తెల్లవారుజాము వరకు రెట్టించిన ఉత్సాహంతో పాదయాత్ర కొనసాగించిన బాబు కాంగ్రెస్ అసమర్థ విధానాలు, వైఎస్ దోపిడీయే ప్రజల కష్టాలకు కారణమని నిప్పులు చెరిగారు. పార్టీకి దూరమైన వారు మళ్లీ తిరిగి రావాలని ఆహ్వానించిన తెదేపా అధినేత కాపులను ఆదుకునేందుకు 2 రోజుల్లో తీర్మానం ప్రకటిస్తామని చెప్పారు. ఇవాళ కుతుకులూరు, రామవరం, పొలమూరు, అనపర్తి మీదుగా సాగనున్న చంద్రబాబు యాత్ర రాయవరం వరకు కొనసాగనుంది.